సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో, అంటే ఈ మధ్య కాలం అని కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రకరకాల ప్రాంతాల్లో ఉద్యోగాల కోత అనేది మనం కరెంటు కోతలాగా ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే వస్తున్నాం. మనం కుంభరాశిలో శని సంచరించినప్పుడే చెప్పానండి, ఇది 4 years బ్యాక్ నేను ప్రిడిక్ట్ చేశాను ఇది. అవును. ఎప్పుడు ఎక్కడ ఏ కంపెనీలో ఉద్యోగం పోతుందో ఏందో అని చెప్పి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా ఉద్యోగం పోతే మా జీవనాధారం ఏంటి, మళ్ళీ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే సమస్య మనం చూస్తున్నాం. ఒరాకిల్లో 30,000 ఉద్యోగాలు ఒకటేసారి అలా ఏమంటారు ఉఫ్ అని ఊదేసినట్టుగా పోయినాయి. నిజంగా ఇది చాలా బాధాకరం. అసలు ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక 4 years బ్యాక్ కుంభరాశిలోకి శని సంచారం జరిగేటప్పుడే ఇది ఎవ్రీ 30 yearsకి ఒకసారి ఒక్కొక్క రాశిలోకి వస్తాడండి శని. అంటే 30 సంవత్సరాలు అయిందంటే ఒక రౌండ్ వేయడానికని 30 సంవత్సరాలు పడుతుంది. 34 ఏళ్ల క్రితం వచ్చాడు కుంభంలోకి, మళ్ళీ మొన్న 4 ఏళ్ల క్రితం వచ్చాడు. అప్పుడే నేనేం చెప్పానంటే, కుంభరాశిలో శని సంచారం ఈజ్ మీకు ఒక ట్రాన్సాక్షన్, అంటే ఒక రకమైనటువంటి ప్రభంజనాన్ని ఇచ్చేటువంటిది. 34 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు కంప్యూటర్ అనే దాన్ని పెంచింది అక్కడ. అంతకుముందు ఎప్పుడో కనిపెట్టినా కూడా అది అందరి చేతికి వచ్చేటువంటిది 34 ఏళ్ల క్రితం వచ్చేసింది. అంటే చాలా విరివిగా వచ్చేసింది. కంప్యూటర్స్ రావడం వల్ల అది ఇబ్బంది కలగలేదు, ఇంకా ఉద్యోగాలు పెంచింది. కానీ ఇక్కడ ఏఐ అనేటువంటిది ఏదైతుందో ఇది ఉద్యోగాలను తగ్గిస్తుంది. ఎందుకు తగ్గుతున్నాయి అంటే, నార్మల్గా మనిషికి అయితే హాలిడే ఇవ్వాలి, రకరకాల కోరికలు ఉంటాయి, వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తాడు, రకరకాలు ఉంటాయి. కానీ ఏఐతో ఆ సంబంధం లేదుగా. అది మరమనిషి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదండి చేస్తుందని. అయితే ఇక్కడ ఒరాకిల్ కంపెనీ ఏదైతే ఉందో, ఇవాళ ఒరాకిల్ మీకు రేపు ఎల్లుండి ఇంకోటి కనిపిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇక్కడతో ఆగేది కాదు. ఎందుకంటే శని 2 పాపగ్రహాల మధ్యన ఉన్నాడు, ఉగ్రగ్రహాల మధ్యన ఉన్నాడు. శని కర్మకారకుడు, ఉద్యోగాలకు కారకుడు. ఇది ఇంకా ప్రారంభమే చెప్పాలంటే. ఇలాంటివి ఇంకా చాలా చూస్తాం మనం. కాబట్టి అందరూ ఇప్పుడే కళ్ళు తెరవండి. నేను 4 ఏళ్ల క్రితమే చెప్పాను, అయ్యా ఇక్కడి నుంచే కళ్ళు తెరవాలి మీరు అందరూ కూడా. ఈ ఉద్యోగ సంబంధించినటువంటి అంశంలో మీరు ఓన్గా మీ టాలెంట్స్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటో చూసుకోండి. ఎందుకంటే ఒరాకిల్ ఇక్కడ జీతాలు ఇవ్వలేక తీసేయలేదండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే 30,000 మందిని తీసేశారు, అందులో 12,000 మంది భారతీయులే ఉన్నారు. హై పెయిడ్ వాళ్ళందరినీ తీసేశారు. తీసేసి నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 1-2 monthsలో మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టుకుంటారు. ఎంతమంది, ఒక 1000 మందిని పెట్టుకుంటారు. తక్కువ శాలరీ, 1,00,000 రూపాయలు ఇచ్చే దగ్గర 2 లక్షలు ఇచ్చే దగ్గర 25,000కో 50,000కో పెట్టుకుంటాడు. ఇది ఎందుకు చేశాడంటే, ఇప్పుడు ఒక ఏఐగా మార్చుకోవాలంటే అదేదో సింపుల్ విషయం కాదు. కొన్ని 100 కోట్లు 1,00,000 కోట్లు మళ్ళీ దానికి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఇక్కడ జాబ్స్ని తీసేస్తే కొన్ని 1,00,000 కోట్లు వీళ్ళకి జనరేట్ అవుతాయి, మిగులుతాయి. ఈ మిగిలిన ధనాన్ని దాంట్లోకి వీళ్ళు పెట్టుకుంటారు. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ఈ ఏఐ అనేటువంటి దాన్ని డెవలప్ చేసుకోవడం మాత్రమే తీసేశారు. సో ఇక్కడ ఏంటంటే, ఈ యొక్క ఫండ్ అనే దాన్ని కన్వర్ట్ చేయడం కోసం వాళ్ళని తీసేయడం జరిగింది. అయితే ఇక్కడ నేను 4 ఏళ్ల క్రితం కూడా నేను చెప్పింది ఏంటంటే, మీ యొక్క స్కిల్స్ ఏవైతే ఉంటాయో, కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొంతమంది అచ్చంగా జాబ్సే, ఇంకా వాళ్ళు ఏ బిజినెస్ చేయరు. కొంతమంది అచ్చంగా బిజినెస్లే, వ్యాపారమే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వ్యాపారంలోనే అభివృద్ధి అవుతారు, వ్యాపారంలోనే అప్ అండ్ డౌన్ చూస్తారు. ఇంకొంతమందికి ఏంటంటే, ఉద్యోగం చేస్తుంటారు కానీ వ్యాపారం చేయాలనే కోరిక ఉంటుంది కానీ ధైర్యం చేయలేరు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇది మీరు ధైర్యం చేసే సమయం. మీరు ఇక్కడ కనుక ధైర్యం చేయకపోతే మళ్ళీ జీవితంలో మీరు చాలా బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇది 4 ఏళ్ల క్రితమే చెప్పాను. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే, నేను ఏ వ్యాపారం చేయాలి, ఏం చేస్తే నాకు కలిసి వస్తుంది? దీనికి శాస్త్రంలో కొన్ని పారామీటర్స్ చెప్పారు పరాశర మహర్షులు, కొన్ని జాతక చక్ర వాటిలో. ఇక్కడ ఏంటంటే, 2వ అధిపతి అంటే ధనాధిపతి,
లేదా పంచమాధిపతి, పంచమ స్థానం కూడా లక్ష్మీ స్థానంగా చెప్తూ ఉంటారు. అంటే ఓకే. మీ ఆలోచన. అలాగే భాగ్యాధిపతి అంటే ఉమ్, మీకు దీనివల్ల భాగ్యం వస్తుంది. లాభాధిపతి ఉమ్, మీకు దీనివల్ల లాభం వస్తుంది. ఈ కారకుల్లో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో ఉమ్, మీకు ఏ మహాదశ నడుస్తుందో చూసుకొని మీకు మీరే చూసుకోవచ్చు. ఓకే. ఎవరు ఏ గ్రహంతో ఏ రాశితో సంబంధం ఉన్నాడు. ఇప్పుడు రవి నుంచి ఉమ్, అన్ని గ్రహాలకి మనకి రాహుకేతువులు తప్పితే మిగతా గ్రహాలకి రాసులు ఉంటాయి. లేదా ఒక్కోసారి డైరెక్ట్గా గ్రహం కలిసి ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు కనుక ఈ మెడికల్ రిలేటెడ్ రంగాల్లోకి వెళ్ళాలి, ఆరోగ్య సూత్రాలు చెప్పాలి, ఉమ్, లేకపోతే ఇవనుకోండి రవి కలిసి ఉండాలి మీకు. ఆహా. రవి ఆరోగ్యానికి కారకుడు కాబట్టి మీరు చూడండి కొంతమంది న్యూట్రిషన్స్ ఉంటారు, ఉమ్, లేదా జిమ్ ఉంటుంది. అంటే మీకు దానివల్ల ఆరోగ్యం వస్తుంది అనేది అంతా కూడా రవే. ఓకే. సో మీకు రవితో సంబంధం వచ్చింది, ధనాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ, లాభాధిపతి కానీ. అంటే ఫుడ్ అప్పుడు బిజినెస్లు కూడా చెప్తాను. ఫుడ్లో ఆరోగ్యం సంబంధించిన ఫుడ్స్, మళ్ళీ హెల్దీ. హెల్దీ ఫుడ్స్. ఓకే. అయితే హెల్దీ ఫుడ్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి ఫుడ్ అనేటువంటి చంద్రుడికి సంబంధించినటువంటి, కాబట్టి చంద్ర సంబంధించినటువంటి చూసుకోవాలి ఫుడ్ అనేటువంటి చూసుకుంటే కనుక. ఓకే, సో అట్లా కాబట్టి చంద్రుడు ఫుడ్, మెడిటేషన్ సెంటర్స్, మానసిక చిన్నపిల్లలకి సంబంధించిన ఇవి, లిక్విడ్స్, పాలు, నీళ్లు, వీటికి సంబంధించినంతా కూడా చంద్రుడు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇక కొన్నిసార్లు మనకి ఈ ఇండక్షన్ స్టవ్స్ అని, లేకపోతే లైటర్స్ అని, అగ్గిపెట్టెల వ్యాపారం అని, రకరకాల అంటే అగ్నికి సంబంధించినవి, సెక్యూరిటీ సంబంధించినవి అన్నీ ఉన్నాయంటే కుజుడు. అంటే మీ ధనాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి, లేకపోతే లాభాధిపతి, వీళ్ళలో ఎవరు స్ట్రాంగెస్ట్ ఉన్నారో వాళ్ళు కుజుడితో సంబంధం. లేదండి మీడియేటింగ్ మధ్యవర్తిత్వం ఉంటుంది చూసారా, అవంతా కూడా బుధుడు కనుక తన యోగాన్ని ఇచ్చేటప్పుడు దాంట్లోకి వెళ్ళాలి. అలాగే నేర్పించడం ఉంటుంది, ట్రైనింగ్, టీచింగ్, కన్సల్టెన్సీ సెంటర్స్ అంతా జూపిటర్. లేకపోతే గైడింగ్ చేయడము, ఇవన్నీ జూపిటర్. కళా సంబంధించిన ఉంటాయి, అంటే ఆర్ట్స్ వేస్తున్నాము, డ్యాన్స్ నేర్పిస్తున్నాము, లేకపోతే వీళ్ళకి డ్యాన్స్ వచ్చు, పాడడం వచ్చు, బొమ్మలు వేయడం వచ్చు, ఇవన్నీ శుక్రుడు. క్రియేటివ్, డిజిటల్గా ఇప్పుడు మనం ఏదైనా డిజైనింగ్ చేస్తున్నాము అంతా కూడా క్రియేటివ్. మగ్గం వర్క్ క్రియేటివ్, అన్ని క్రియేటివ్. అంటే ఒక అందాన్ని ఇచ్చేది అంతా క్రియేటివ్. ఆ శుక్రుడు కనెక్ట్ అయి ఉండాలి. కన్సల్టెన్సీ సెంటర్స్ అంటే జాబ్ కన్సల్టెన్సీస్ లాంటి ఎవరైనా పెట్టుకుంటే శని. ఐరన్ బిజినెస్, ఆయిల్ బిజినెస్ అంతా శని. సో మీ ధనాధిపతి, ఇందాక నేను చెప్పిన ఫార్ములా ఏదైతుందో ధన, భాగ్య, లాభ, ఈ కారకులు శని. అయితే ఇక్కడ రాహుకేతువుల పాత్ర ఏమిటి అంటే ఇది సాఫ్ట్వేర్ రిలేటెడ్, లేకపోతే సినిమా సంబంధించినవి, క్రియేటివ్ సంబంధించినవి, ఇవన్నీ కూడా రాహుకేతువులు వస్తాయి. అందులో కేతువు పూజార్లు, పౌరోహిత్యము, స్పిరిచువల్ సెంటర్స్ కానివ్వండి, పూజా సామాగ్రి స్టోర్స్ కానివ్వండి, పైప్ లైన్స్ కానివ్వండి, దారాలు లాంటివి, తాళ్ళు లాంటివి, ఇవన్నీ కూడా కేతు. సో ఇక్కడ మీకు ఏది బాగుందో చూసుకోవాలి. ఇందులో ప్రధానంగా మీరు ప్రోడక్ట్ రిలేటెడ్ చేస్తారా, సర్వీసెస్ ఇస్తారా చూసుకోవాలి. సర్వీసెస్ అయితే 12th లార్డ్ కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఇక్కడ చేసుకుంటే మంచిదా, వేరే ప్రాంతానికి వెళ్ళి చేస్తే మంచిదా అనేటువంటిది కూడా ఉంటుంది. మీకు ఏమైనా ప్లేస్ చేంజ్ ఉంది. ఇంకొకటి మీరు సింగిల్గా చేస్తే మంచిదా, లేకపోతే పార్ట్నర్షిప్ చేస్తే మంచిదా కూడా ఉంటుంది. ఇప్పుడు సప్తమం ద్వారా ధనయోగం ఏర్పడుతుంది అనుకోండి, పార్ట్నర్షిప్పే చేయాలి, సింగిల్గా చేస్తే పనికిరాదు. అలా కదంటే సప్తమం ద్వారా మాకు ఇబ్బంది వస్తుంది, సింగిల్గా చేసుకుంటేనే మంచిది అన్నప్పుడు సింగిల్గానే చేసుకోవాలి. కానీ ఈ రూల్ మళ్ళీ భార్యాభర్తలకు వర్తించదు. భార్యాభర్త కలిసి చేసుకుంటారు, అప్పుడు సంబంధమే ఉండదు. జీవిత భాగస్వామితో వేరు, బయట వచ్చే పార్ట్నర్స్తో వేరు. ఇది చూసుకొని మీకు మీరుగా ఓన్గా చేసుకునే సమయం నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు వరాయికలు అయింది, రేపు ఇంకో కంపెనీ అవుతుంది, ఎల్లుండి ఇంకో కంపెనీ అవుతుంది. ఎందుకంటే డ్యూయల్ సైన్లో పాపకత్తెరలో పాపగ్రహాల నడుమ, అంటే ఉగ్రగ్రహాల నడుమ శని ఉన్నాడు. ఇది మీరు ఇక్కడ కళ్ళు తెరవకపోతే, ఆల్రెడీ 4 ఏళ్ల క్రితమే చెప్పాను, చాలా టైం ఉందని. ఇప్పటికీ అయినా సరే మనం ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో చేయడం జరిగింది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.